బాగా మగ్గించేసుకోవాలి. మనం దీంతో ఉసిరికాయ పప్పు చేసుకోవచ్చండి, ఉసిరికాయ రైస్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఉసిరికాయ రైస్ కూడా చేద్దామని అనుకున్నాను, కాకపోతే పచ్చడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకోవచ్చు కదా, అందుకు మళ్ళీ బై థాట్ ఇలా వచ్చి నేను ఇప్పుడు పచ్చడే చేసేద్దామని చెప్పి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఉప్పు పసుపు అలా మనం మగ్గించేసుకుని ఉసిరికాయలు బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే మనకి మెత్తపడితే లోపల పిక్క కూడా ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నది ఇది మగ్గాక నేను చూపిస్తాను. ఇప్పుడైతే ముందు మగ్గించేసుకుందామండి. ఒక పక్క ఎల్లుల్లిపాయలు కూడా ఒలిచేసుకుంటున్నాను అందులో వేసుకోవడానికి. ఎల్లుల్లిపాయలు ఒలుచుకొని మనం అది ఎలా చేసుకోవాలి, అది ఎలా పచ్చడి చేసుకోవాలి, ఇది ఎలా మగ్గించుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇది ముందైతే నేను ఇది పెట్టేసుకుంటున్నానండి. ఇందులో ఒక 4 కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇంకెందుకంటే ఆల్మోస్ట్ నాకు అంతా ఏగిపోయింది కదా, కరివేపాకు కూడా తొందరగా ఏగిపోద్ది కదా, అలాంటప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు